పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి ప్రభువా. మీ దయ చొప్పున అయా తండ్రి, మీ కలవరసుల రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. అయా, మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం నాయన, అయా తండ్రి, ఓ ప్రభువా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేమెంత ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధిని పొందుటకు మీరే కృపను అనుగ్రహించండి. దయగల తండ్రి, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి మీరే కృపనివ్వండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. ఈ స్థలములో మీ సన్నిధిని ఉంచండి ప్రభువా. దయగల తండ్రి, మీ ప్రజల వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో పుట్టినవాడుగా ఉన్నాడు. మన కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అంటే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది 100వ కీర్తన 3వ వచనములో ఆయన మనను పుట్టించినవాడు అని. ఎవరాయన? మనలను పుట్టించినవాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనములో మరి తన ప్రజల యొక్క మేలు కొరకై ఆ ప్రభువు తన ప్రజల యొక్క హృదయాల్లో కొన్నిటిని పుట్టించేవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మన కొరకు పుట్టినటువంటి యేసు ప్రభువారు మనలను పుట్టించినవాడు. అంతేకాదు, మన మేలు కొరకై మన హృదయంలో కొన్నిటిని పుట్టించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో మనలను పుట్టించినటువంటి ఆ యేసు ప్రభువారు మన యొక్క మేలు కొరకు మన హృదయంలో వేటిని పుట్టించేవాడుగా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. చూడండి, మొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. చూడండి, ఇక్కడ తీతు హృదయములో ఆ ప్రభువు ఆసక్తిని పుట్టించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. తీతు హృదయములో ఆ ప్రభు ఏం పుట్టించాడు? ఆసక్తిని పుట్టించాడు. దేవుడు పుట్టించినటువంటి ఆ యొక్క ఆసక్తి మరి ఎంతో మేలుకరమైనది. దేవుడు పుట్టించినటువంటి ఆ యొక్క ఆసక్తి మేలుకరమైనదే కానీ కీడు కలిగించేది కాదు. పిల్లరా, మరి మేలుకరమైన
ఆసక్తిని ఆ ప్రభువు తీతు హృదయంలో పుట్టించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, తీతు హృదయంలో ఆసక్తిని పుట్టించినటువంటి ఆ ప్రభువు మన హృదయాల్లో కూడా ఆసక్తిని పుట్టించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన హృదయాల్లో కూడా ఏం పుట్టిస్తాడు ఆయన? ఆసక్తిని పుట్టిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఎలాంటి ఆసక్తిని ఆయన పుట్టించేవాడుగా ఉన్నాడు అంటే వాక్యంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆయన ఆసక్తిని పుట్టించేవాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో మరి ఎలాంటి ఆసక్తి అనేది మనము కలిగి ఉండాలో వాక్యములో రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. చూడండి, ఇక్కడ నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువునకు మరి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే మందిరమును గూర్చినటువంటి ఆసక్తి యేసు ప్రభువునకు ఉంది. ఏ ఆసక్తి ఉంది యేసు ప్రభుకి? మందిరాన్ని గూర్చినటువంటి ఆసక్తి. ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి ఆసక్తిని మనం కలిగి ఉండాలి. మందిరము కొరకైన ఆసక్తి అనేది మనలో ఉండాలి. మందిరం కొరకైనటువంటి ఆసక్తిని మనము కలిగి ఉండాలని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని గురించి లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ వచనములో యేసు ప్రభువారు కాలాన్ని ఎట్లా గడుపుతూ ఉన్నాడో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధిస్తూ ఉన్నాడు. పగటి యందు ఎక్కడుంటున్నాడు? దేవాలయములో. రాత్రివేళ ఒలివల కొండకు వెళుతున్నాడు. ఒలివల కొండకు ఎందుకు వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి. చూడండి, ఇక్కడ పగటి యందు దేవాలయములో ఉండి బోధిస్తూ ఉన్నాడు. రాత్రివేళ ఒలివ కొండకి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగ ప్రభువు తన కాలాన్ని గడుపుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రతిదినము దేవాలయములో ఆయన కనబడతా ఉన్నాడు. అంటే ప్రభువునకు దేవాలయం అంటే, మందిరం అంటే ఆసక్తి ఉంది కనుక ప్రియులారా, ఆయన ప్రతిదినము మందిరములో కనబడతా ఉన్నాడు. మందిరములో మరి బోధిస్తున్నాడంటే పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ విధంగా ప్రభువు మరి మందిరం ఎడల ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి అపోస్తుల కాలములో యేసు ప్రభువారు మరి మరణించి సమాధించబడి తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్తులు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు పరిచర్య చేస్తూ ఉంటున్నారు. పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఆ దినాల్లో కొంతమంది రక్షించబడతా వచ్చారు. అపోస్తుల కార్యముల్లో మరి 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే మరి అపోస్తుల కాలములో రక్షించబడినటువంటి దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అంటే చూడండి, 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. చాలు, ఇక్కడేం రాయబడింది? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు అనే మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభుని గురించి ఏం రాయబడింది? ప్రతి దినము పగటి యందు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. ప్రతి దినము యేసు ప్రభు దేవాలయంలో కనబడతా ఉన్నాడు. మరి అపోస్తుల కాలములో రక్షించబడిన దేవుని ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ప్రతి దినము
దేవాలయంలో తప్పక కూడుకుంటా ఉన్నారు. అంటే ప్రభువు ఏం చేశాడో, ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, అదే అనుభవాన్ని వీళ్ళు కూడా కలిగి ఉన్నారు. ప్రతిదినం యేసు ప్రభు దేవాలయంలో ఉన్నాడు. అలాగే రక్షించబడిన దేవుని ప్రజలు కూడా మరి ప్రభువు చేసినట్లుగానే వీళ్ళు కూడా ప్రతిదినం దేవాలయం తప్పక కూడుకుంటా ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువునకు దేవాలయం అంటే ఆసక్తి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుని ప్రజలకు కూడా దేవాలయం అంటే, మందిరం అంటే ఏముంది? ఆసక్తి ఉంది. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని యొక్క మందిరం అంటే ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క మందిరం ఎడల ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం కొనసాగాలని ఆ ప్రభువు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మందిరం అంటే ఆసక్తి ఉందా? చాలాసార్లు మందిరాన్ని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటాం. మందిరం విషయమై ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రియులారా, మనము మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి రావాలి. ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి సమయానికి రావడం కూడా ఎంతో మనకు ఆశీర్వాదము. చాలామంది మరి దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో తప్పిపోతూ ఉంటున్నారు. దేవుని యొక్క మందిరానికి సమయానికి వచ్చే విషయంలో కూడా తప్పిపోయేవారుగా ఉంటున్నారు. మరి దాదాపుకి ఈ యొక్క సంవత్సరంలో చాలా ఆదివారాలు గడిచిపోయినాయి. ఇంకా మరి ఒక్క ఆదివారం మిగిలి ఉంది. మరి గడిచినటువంటి ఆదివారాల్లో మరి ఎన్ని ఆదివారాలు మనము సమయానికి ఆదివారము మందిరానికి వచ్చాం? ప్రియులారా, చాలామంది సమయానికి వచ్చే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో అలాంటి నిర్లక్ష్య వైఖరి మనలో ఉండకూడదు. మందిరం అంటే ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలి. ప్రియులారా, ఆయన మరి మన హృదయంలో ఆసక్తిని పుట్టించేవాడు. మనము మందిరం ఎడల ఆసక్తి కలిగిన ప్రజలంగా ఉండాలి. ప్రభువా, నా జీవితంలో మందిరం ఎడల సరైనటువంటి ఆసక్తి లేదు, నా హృదయంలో మందిరం ఎడల ఆసక్తిని పుట్టించు ప్రభువా అని ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తా అంటే మరి మందిరం ఎడల ఆసక్తిని ఆయన పుట్టించేవాడుగా ఉంటాడు. ఇంతవరకు నేను మందిరం అంటే ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను, ఆసక్తి లేకుండా జీవిస్తూ వచ్చాను. ప్రభువా, ఇకనైనా మందిరం ఎడల ఆసక్తిని కలిగి జీవించేదాని కొరకై మందిరం ఎడల ఆసక్తిని నా హృదయంలో పుట్టించు ప్రభువా అని ప్రభువుని అడగాలి. అలాగే చూడండి, మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. 17:11. వీరు తెస్సలోనికయలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చూడండి, ఇక్కడ మరి బెరయలో ఉన్నటువంటి దేవుని ప్రజలు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, మనం గమనిస్తూ ఉంటున్నాం. బెరయలో ఉన్న దేవుని ప్రజలు వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో దేని ఎడల ఆసక్తి ఉండాలి చెప్పండి? వాక్యం ఎడల ఆసక్తి ఉండాలి. వాక్యం ఎడల ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతిదిన వాక్యం చదువుతారు. అలాగే వాక్యాన్ని వినే విషయంలో ఎంతో శ్రద్ధను కనపరుస్తారు. అంతేకాదు వాక్యానుసారంగా నడుచుకుంటారు. వాక్యం ఎడల మనకు ఆసక్తి ఉండడం అంటే వాక్యాన్ని వినాలి, చదవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. పిల్లలు, మన జీవితంలో వాక్యం ఎడల ఆసక్తి అనేది ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. యెహోషువ గ్రంథం 8:35. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. మోషే ద్వారా దేవుడు యెహోషువకు మరి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. మరి ఇశ్రాయేలును సమకూర్చి
వారికి మరి ఈ మాటలన్నీ వినిపించు అని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. మరి యెహోషువ ఏం చేశాడంటే, దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఏ మాటలైతే వినిపించమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ మాటలు ఒక్కటి కూడా విడవకుండా అన్ని మాటలు ఇశ్రాయేలుకు వినిపించిన వాడుగా ఉన్నాడు. చూడండి, వాక్యం రాయబడింది, మరి మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటయు లేదు అని చెప్పి రాయబడింది. అంటే ఎన్ని మాటలు వినిపించమని దేవుడు చెప్పాడో అన్ని మాటలు వినిపించాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అంటే ఏ మాటలు వినిపించాలో ఆ మాటలన్నీ యెహోషువ వినిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మరి ఏ మాటలు పలికి ఏ మాటలనైతే ఇశ్రాయేలుకు వినిపించాలో వాటన్నిటిని విడిపించాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ యెహోషువ తన మాటల విషయమై దేవుడు ఆజ్ఞాపించినట్లు చేస్తూ ఉన్నాడు. ఏ మాటలైతే పలికి ప్రజలకు వినిపించాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ మాటలన్నీ పలికి వినిపించాడు. అంటే యెహోషువ తన మాటల విషయమై మరి దేవునికి లోబడుతున్నాడు, దేవుని ఆజ్ఞకు విధేయుడుగా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట చూడండి, యెహోషువ గ్రంథములోని 11వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. చూడండి, ఇక్కడ యెహోవా మోషే ద్వారా యెహోషువకు ఏ కార్యాలు చేయమని ఆజ్ఞాపించాడో ఆ కార్యాలు యెహోషువ అన్నీ చేశాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. గమనించండి, మోషే ద్వారా ఏ కార్యాలు చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడో ఆ కార్యాలన్నీ చేశాడు. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశస్తులతో యుద్ధం చేయాలని, యుద్ధం చేసిన తర్వాత ఏ కార్యాలు చేయాలో, వారి విగ్రహాలను ఎలా తొలగించాలో, ఇట్లా దేవుడు ఏ కార్యాలు చేయమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడో మరి దేవుడు ఆజ్ఞాపించిన కార్యాలన్నీ చేశాడు, ఒక్కటి కూడా విడవలేదు. అంటే ఇక్కడ యెహోషువ కార్యముల విషయమై దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడు. మన వాక్యంలో మరి 8వ అధ్యాయం ఏం చూసామంటే, మాటల విషయంలో ఏ మాటలు ప్రజలకు వినిపించాలని దేవుడు చెప్పాడో ఆ మాటలన్నీ పలికి వినిపించాడు. అంటే మాటల విషయంలో యెహోషువ దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడు. మరి 11వ అధ్యాయంలో కార్యముల విషయంలో ఏ కార్యాలు దేవుడు చేయమని చెప్తా వచ్చాడో ఆ కార్యాలన్నీ చేసిన వాడుగా ఉన్నాడు యెహోషువ, ఒక్కటి కూడా విడవలేదు. గమనించండి, మరి పలకమని చెప్పిన మాటలు అన్ని పలికాడు, ఒక్కడు కూడా విడిచిపెట్టలేదు. చేయమని చెప్పిన కార్యాలు అన్నీ చేశాడు, కానీ చేస్తూ వచ్చాడు, ఒక్కడు కూడా విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈ విధంగా మరి యెహోషువ తన మాటల విషయమై కార్యముల విషయమై దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చాడు, దేవుని యొక్క మాటకు లోబడతా వచ్చాడు. దేవుని మాటకు లోబడ్డాడంటే వాక్యానికి విధేయత చూయించినట్లు. ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడు మనల్ని ఏ మాటలు పలకమని చెప్తున్నా ఆ మాటలనే మనం పలకాలి. దేవుడు మనకు ఏ కార్యాలు చేయమని చెప్తున్నా ఆ కార్యాలని చేసే వారంగా ఉండాలి. అలాగే మనము మరి దేవుని యొక్క వాక్యమును ప్రేమించే వారంగా, దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, యెహోషువ ఎంతో మరి విధేయుడిగా జీవిస్తూ వచ్చాడు, వాక్యానికి లోబడిన వాడుగా ఉన్నాడు. వాక్యం అంటే, దేవుని మాటలంటే ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉంటా వచ్చాడు. దాన్ని బట్టి మరి అతన్ని దేవుడు ఎంత హెచ్చిస్తూ వచ్చాడు, ఎంతో మరి బలమైనటువంటి పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మనలో కూడా దేవుని యొక్క వాక్యం ఎడల, దేవుని యొక్క మాటల ఎడల ఆసక్తి ఉన్నప్పుడు ప్రియులారా మనల్ని కూడా ప్రభు బలపరుస్తాడు, మనకు కూడా ఎంతో మేలు చేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో వాక్యం ఎడల ఆసక్తి ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు ప్రభువా నేను వాక్యం ఎడల సరైన ఆసక్తి లేకుండా జీవిస్తూ వచ్చాను, గడిచిన దినాల్లో ఎన్నో దినాలు వాక్యాన్ని చదువుకోకుండానే గడుపుతూ వచ్చాను, ప్రభువా నన్ను క్షమించు అయ్యా. ఇకనైనా వాక్యం ఎడల ఆసక్తిని కలిగి జీవించేదాని కొరకై
వాక్యం మీద ఆసక్తిని నా హృదయంలో పుట్టించు ప్రభువా అని ప్రభువుని మనము అడిగేవారంగా ఉండాలి. అలాగే చూడండి, మనము ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో ఇంకొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈ వచనంలో ఏలియాను గురించి మనం చూస్తున్నాం. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మరి 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షాన్ని కురిపించలేదు. ఆ తర్వాత మరలా ఏలియా ప్రార్థించినప్పుడు మరి వర్షం కురిసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ప్రార్థన అంటే ఆసక్తి ఉంది. ఏమంటే ఆసక్తి ఉంది తనలో? ప్రార్థన. ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థించే విషయాల్లో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా మనం ఉండకూడదు. మరి మనము ఆసక్తితో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజును గురించి రాయబడింది. దావీదు రాజు అయి ఉన్నప్పటికీ తాను ఏం చేస్తూ ఉన్నా అంటే యెహోవా సన్నిధిలో కూర్చుండి మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న దావీదుకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. అయినప్పటికీ తాను ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలో కొంత సమయం గడుపుతూ ఉన్నాడు. అంటే ప్రార్థన కొరకై కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి చాలాసార్లు మరి మనం పనులే చేసుకుంటాము, కానీ ప్రార్థనకు కొంత సమయాన్ని మనం కేటాయించాం. పనుల కంటే ప్రార్థనకు మరి ప్రాముఖ్యతను దావీదు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. తాను రాజుగా ఉండి ఎన్నో బాధ్యతలు తనకున్నప్పటికీ తాను దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంటే తాను తన పనుల కంటే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అలాగే దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దానియేలు యొక్క ప్రార్థన గురించి రాయబడింది. దానియేలు రోజుకొచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? ఏమా 7 సార్లు 3 సార్లు. ఎన్నిసార్లు? 3 దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. గమనించినట్లయితే మరి ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ప్రార్థన చేస్తే ప్రాణ నష్టము కలిగే అవకాశం ఉంది. ప్రార్థన చేసిన వారు అంటే దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు ఏం చేయబడాలంటే సింహాల గుహలో వేయబడాలి. అంటే ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవునికి వాళ్ళకి ప్రాణ నష్టము కలిగే అవకాశం ఉంది. అయితే దానియేలు ప్రాణ నష్టం కలిగిన అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రార్థన మాత్రము మానను, ప్రార్థన చేయడం మాత్రం నేను మానను అని చెప్పి అలాంటి నిశ్చయతతో తాను 3 ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రార్థన చేస్తే దేవునికి ఇంకే మనుషునికైనా అలాంటి వాళ్ళు సింహాల గుహలో వేయబడతారు. రాజు యొక్క శాసనం ముద్రించబడింది, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ సంగతి తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేయాల్సిందే అనే దృఢ నిశ్చయతతో ఉన్నాడు. అంటే తన ప్రాణము కంటే ప్రార్థనకు ఏమిచ్చినట్లు చెప్పండి? విలువిచ్చాడు, ప్రాముఖ్యత ఇచ్చాడు. దావీదు తన పనుల కంటే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దానియేలు అయితే తన ప్రాణము కంటే కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రార్థనకు అంత విలువిచ్చే వారంగా ఉండాలి. ప్రియులారా, ప్రార్థించే విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండక ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మరి గడిచిన కాలంలో మరి ప్రార్థించే విషయాలు మరి ఎంతో నిర్లక్ష్యంగా మనం ఉంటా వచ్చాం. ప్రభువా, నా జీవితంలో ప్రార్థన అంటే సరైన ఆసక్తి లేదు, ప్రార్థించే విషయాలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటా వచ్చాను, నన్ను క్షమించి ఇకనైనా నేను ప్రార్థించే విషయాలు ఆసక్తి కలిగి ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా, నా హృదయంలో ప్రార్థన అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా అని ప్రభుని అడిగితే ప్రభువే ఆసక్తిని పుట్టించేవాడుగా ఉంటాడు. ఇలా గమనించండి, మరి మన కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో మన క్షేమము కొరకై మరి
కొన్నిటిని పుట్టించేవాడుగా ఉంటున్నాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఆసక్తిని పుట్టించేవాడు. ఏం పుట్టించేవాడు? ఆసక్తిని పుట్టించేవాడు. ప్రియులారా, మరి ఆయన మన హృదయంలో ఆసక్తిని పుట్టించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము, ప్రభువా నా హృదయంలో మందిరం అంటే ఆసక్తిని పుట్టించయ్యా, నా హృదయంలో వాక్యం అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా, నా హృదయంలో ప్రార్థన అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా అని ఆ ప్రభుని మనం వేడుకోవాలి. ప్రభు, ఇంతవరకు నా జీవితంలో మరి మందిరం అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే సరైన ఆసక్తి లేకుండా ఉంటా వచ్చాను. ఇకనైనా మరి మందిరం అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉండేదాని కొరకై నా హృదయంలో మరి మందిరం అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా, నా హృదయంలో వాక్యం అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా, నా హృదయంలో మరి ప్రార్థన అంటే ఆసక్తిని పుట్టించు ప్రభువా అని ప్రభువును మనం అడిగే వారంగా ఉండాలి. అలా అడిగితే ప్రభు తప్పకుండా మన హృదయంలో మరి ఇలాంటి ఆసక్తిని పుట్టించేవాడుగా ఉంటాడు. అలాంటి మరి ఆసక్తి మనలో ఉన్నప్పుడు ప్రియులారా, మనమెంతో దీవించబడతాము, మన కుటుంబాలు ఎంతో మరి క్షేమమును పొందుకునేవిగా ఉంటాయి. ప్రియులారా, ఆయన మన హృదయంలో ఆసక్తిని పుట్టించేవాడు. రెండోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 4:7 4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈ వచనంలో భక్తునే దావీదు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అని. దావీదు యొక్క హృదయంలో దేవుడు ఏం పుట్టించాడు? సంతోషాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన కొరకు పుట్టినటువంటి యేసు ప్రభువారు మన మేలు కొరకు మన యొక్క హృదయంలో మరి సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఏ పుట్టించేవాడు? సంతోషాన్ని పుట్టించేవాడు. ప్రియులారా, మరి ఆయన మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. ఎంతోమందికి సంతోషాన్ని ఆయన ఇచ్చాడు, ఎంతోమందికి సంతోషాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి సంతోషం అనేది ఆ ప్రభు మనకు పుట్టించాలంటే, లేక సంతోషాన్ని మనకు కలగజేయాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే హన్న సంతోషముతో నిండినట్లుగా వ్రాయబడి ఉంది. ఆమె జీవితంలో ప్రభు సంతోషాన్ని పుట్టించాడు. ఈ సంతోషాన్ని ఆమె ఎట్లా పొందుకుంటా వచ్చింది అంటే, ఆమె ప్రార్థించటం ద్వారా. దేని ద్వారా? ప్రార్థన చేయటం ద్వారా. ఆమె అక్కర కలిగి ఉంది, అంటే సంతానం లేనిదిగా ఉంది. ఏం చేస్తూ వచ్చిందంటే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రియులారా, ఆమె చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే, గమనించినట్లయితే ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి ఆమె ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించేదిగా ఉంది. ఎలా విధేయత చూపించిందని చెప్పి మనం చెప్పొచ్చు అంటే, దేవుడు ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5-6 వచనంలో ఏం చెప్పాడంటే, మరి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఎక్కడంటే అక్కడ బలిపీఠాలు కట్టి బలు అర్పించకూడదు. నేను నివాస స్థానముగా ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటానో అక్కడే మీరు మీ బలు అర్పించాలి, అక్కడే మీ యొక్క దహన బలు అర్పించాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారము హన్నా ఏం చేస్తుందంటే, తన భర్తతో కలిసి షిలోహులో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఉంది కనుక అక్కడికి వెళ్ళి అక్కడ బలు అర్పిస్తూ వచ్చింది. తన భర్తతో కలిసి షిలోహులో బలు అర్పిస్తూ ఉంది అంటే మరి ఇదేం చూపిస్తుందంటే, ఆమె దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడుతుంది అనే సంగతిని చూపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆమెలో విధేయత ఉంది, దేవుని యొక్క మాటకు లోబడే విధానం ఉంది. ఆ విధంగా మరి విధేయతను కలిగి ఉండి ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. అప్పుడు ప్రభువు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి ఆమె యొక్క అవసరం తీర్చాడు. అంటే కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఇచ్చి ఆమెను ఎంతో సంతోషపెట్టినవాడుగా ఉన్నాడు. చూడండి, విధేయతతో కూడిన ప్రార్థన ఆమె చేయటం ద్వారా ఆమె యొక్క అక్కర తీర్చబడింది. ఆమె సంతోషంతో నింపబడతా వచ్చింది. మనం కూడా ప్రియులారా సంతోషంతో నింపబడాలంటే, మన కుటుంబాల్లో దేవుడు సంతోషాన్ని పుట్టించాలి అంటే, మనము ప్రభు యొక్క మాటకు విధేయులంగా ఉండి మన యొక్క అవసరతల కొరకై ప్రభునకు ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు మన అవసరతలు తీర్చి మరి మన కుటుంబాలని సంతోషముతో నింపుతాడు. మన కుటుంబాల్లో సంతోషాన్ని పుట్టించేవాడుగా
ఉంటాడు. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యెహోషాపాతు రాజును అలాగే యోధా వారిని దేవుడు సంతోషపరిచినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే వారికి దేవుడు సంతోషాన్ని పుట్టించాడు. కారణం ఏంటంటే మరి ఆ అధ్యాయంలో శత్రువులు యోధా దేశంలోనికి వచ్చినప్పుడు, యోధా దేశం మీద దాడి చేసినప్పుడు యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి ప్రార్థన చేస్తూ తాను కొన్ని మాటలు పలికిన వాడుగా ఉన్నాడు. జరిగిన సందర్భాలను ప్రస్తావిస్తూ మరి కొన్ని మాటలు పలుకుతూ వచ్చాడు. మరి తాను పలికినటువంటి మాటలేంటో ఆ 20వ అధ్యాయంలో తాను చేస్తూ వచ్చిన ప్రార్థనల్లో రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే జరుగుతూ వచ్చిందో దాన్ని మరి ఇక్కడ యెహోషాపాతు రాజు మరి ప్రార్థన చేస్తూ దేవుని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు పలికే ఈ మాటలు ఎలాంటివి అంటే వాస్తవమైనవి. తన ప్రార్థన తాను పలుకుతున్న మాటలు అబద్ధం ఏమాత్రము లేదు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి సంభవించిన విషయాన్ని యెహోషాపాతు రాజు ప్రార్థనలో ప్రస్తావించాడు. తాను ప్రస్తావించిన ఆ యొక్క మాటలు మరి వాస్తవమైనవి, వాటిలో ఏమాత్రము అబద్ధము లేదు. అంటే ఇక్కడ యెహోషాపాతు రాజు ఏమున్నట్లు యథార్థత ఉంది. ఏముంది? యథార్థత ఉంది. యథార్థతను కలిగిన వాడై తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి శత్రువులపై జయమిచ్చి మరి తనను అలాగే యోధా ప్రజలందరినీ సంతోషపరిచాడు. తనకు యోధా వారందరికీ కూడా మరి సంతోషాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి యథార్థతను కలిగి మనం ప్రార్థిస్తే ప్రభువు మనకు సహాయం చేసి మనకు కూడా ఎంతో సంతోషాన్ని కలగజేస్తాడు. మన కుటుంబాలను కూడా మరి సంతోషంతో నింపుతాడు. మన కుటుంబాల సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో యథార్థతను కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 58వ వచనంలో మరి జకరియా ఇంటిలో సంతోషం ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. అక్కడ ఎలిజబెత్ సంతోషిస్తుంది. ఆమెతో పాటు తన బంధువులు, ఇరుగు పొరుగు వారు కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి జకరియా కూడా సంతోషాన్ని పొందుకుని ఉంటాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మరి జకరియా ఎలిజబెత్తులు సంతోషంతో నింపబడ్డారు. కారణం ఏంటంటే జకరియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారికి సంతానం లేదు. అలాంటి పరిస్థితుల్లో జకరియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి వాక్యంలో రాయబడి జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది అని చెప్పి రాయబడింది వాక్యంలో. దేవుడు అతను ప్రార్థన చేసినప్పుడు విని దేవుడు అక్కర తీర్చాడు, అంటే కుమారుని ఇచ్చాడు. అప్పుడు వారు సంతోషంతో నింపబడ్డారు. ఇలాగున మరి జకరియా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. తన ప్రార్థన మరి ఎలాంటి ప్రార్థనగా ఉందంటే మరి తాను ప్రార్థించే వ్యక్తిగా నమ్మకస్తుడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏ విషయాలు నమ్మకంగా ఉన్నాడు? దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క మందిరములో తన వంతు వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నా అంటే మరి తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. అంటే నమ్మకంగా దేవుని కార్యాలు చేస్తున్నాడు. మరి దేవుని కార్యాల విషయంలో అపనమ్మకస్తుడిగా లేడు. దేవుడు మరి ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాము, దేవుడు సహాయం చేయట్లేదని చెప్పి అపనమ్మకస్తుడిగా లేడు. దేవుడు సహాయం చేయకుండా ఉన్నప్పటికీ, దేవుడు అక్కర తీర్చుకుని ఉన్నప్పటికీ తాను చేయవలసిన పనులు, దేవుని కొరకు ఏ పనులైతే తాను చేయాలో ఆ పనులన్నీ నమ్మకంగా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. అతనిలో నమ్మకత్వాన్ని బట్టి ప్రియులారా, తగిన సమయంలో దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే మరి అక్కర తీర్చి సంతోషముతో ఆ కుటుంబాన్ని నింపుతా వచ్చాడు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో కూడా దేవుడు సంతోషాన్ని పుట్టించాలంటే మనం దేవుని కార్యాలు నమ్మకంగా చేస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. మనలో నమ్మకత్వం ఉండాలి. దేవుని కార్యం నమ్మకంగా చేస్తున్నామా? వాక్యాన్ని నమ్మకంగా చదువుతున్నాం ప్రతిదినము? నమ్మకంగా మందిరానికి వస్తున్నామా? నమ్మకంగా మందిరంలో ఏదైనా పరిచర్య ఉంటే పరిచర్య చేస్తున్నామా? ప్రియులారా, ఇలాగ మనము నమ్మకంగా దేవుని కార్యాలు చేయాలి. అప్పుడే మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనం చేసే ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేసి మనల్ని సంతోషంతో నింపుతాడు. గమనించండి, ఇక్కడ సంతోషాన్ని దేవుడు కలగజేశాడు కొంతమందికి, అంటే వారికి సంతోషాన్ని పుట్టించాడు. మరి హన్నా జీవితంలో
విధేయతతో కూడిన ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమె పక్షంగా కార్యం చేసి సంతోషము చేత నింపాడు. ఆమె జీవితంలో సంతోషాన్ని పుట్టించాడు. అలాగే యెహోషాపాతు రాజు, యోధా ప్రజలు గురించి మనం చూస్తున్నాం. మరి యెహోషాపాతు రాజు యథార్థవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు గనక దేవుడు కార్యం జరిగించి సంతోషాన్ని పుట్టించాడు అతని జీవితంలో. అలాగే జకర్యా, ఎలిజబెతుల విషయంలో కూడా మరి జకర్యా నమ్మకంగా ఉండి ప్రార్థిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు కార్యం జరిగించి మరి సంతోషాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా దేవుడు మరి సంతోషాన్ని పుట్టించాలంటే మనము మరి విధేయతతో కూడిన ప్రార్థన చేయాలంటే విధేయులంగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగే యథార్థవంతులంగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని కార్యాల నమ్మకంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనము ప్రియులారా ప్రభు ద్వారా సంతోషాన్ని పొందుకోగలము. అప్పుడే ప్రభు మన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువు మనం మంచిగా ఉండాలని ఆయన మరి మన మేలు కొరకు మన యొక్క హృదయంలో సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఆ సంతోషమును ఆ ప్రభు మన హృదయాలు పుట్టించాలంటే మనం ఎలా ఉండాలో చూస్తూ వచ్చాం. అలా మనము జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీ వాక్యంలో నువ్వు హెచ్చరించిన ప్రకారంగా నేను జీవిస్తూ నీ ద్వారా సంతోషాన్ని పొందుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభువును మనం అడిగే వారంగా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మనకు సంతోషాన్ని మన హృదయాల్లో పుట్టిస్తాడు. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా. చాలు చూడండి, ఇక్కడ నెహెమ్యా హృదయంలో దేవుడు తలంపు పుట్టించిన వాడుగా ఉన్నాడు. నెహెమ్యా హృదయంలో ఏం పుట్టించాడు? తలంపు పుట్టించాడు. ఏమన్నా తలంపు? జనసంఖ్య చేయునట్లు, అంటే జనులను లెక్కించమని దేవుడు నెహెమ్యాకు తన హృదయంలో నెహెమ్యా హృదయంలో దేవుడు తలంపు పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుడు మరి మన మేలు కోరి కొన్ని తలంపులు, అంటే కొన్ని కార్యాలు చేయమని తలంపు పుట్టించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువు మన మేలు కోరి మన హృదయంలో కొన్ని కార్యాలు చేయమని తలంపును పుట్టించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మరి ఏ కార్యాలు చేయమని తలంపు పుట్టిస్తూ ఉన్నాడో ఆ కార్యాలు మనం చేసేవారంగా ఉండాలి. ప్రతిదినం కూడా ప్రభువా, మరి నేను ఏ కార్యాలు చేయాలో, ఎలా నడుచుకోవాలో నాకు తలంపు పుట్టించు నా హృదయంలో అని ప్రభుని అడగటం ద్వారా ప్రభువే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆయన తలంపు పుట్టిస్తాడు. ఆ తలంపు ప్రకారం మనం ముందుకు సాగే వారంగా ఉంటే మనం ఎంతో మేలు పొందేవారంగా ఉంటాం. కొన్నిసార్లు ప్రియులారా, మరి మనంతట మనకే కొన్ని కార్యాలు చేయాలనే తలంపు అనేది పుట్టే అవకాశం ఉంది. వాక్యంలో మనం చూస్తే రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ యెరోబామునకు ఒక కార్యం చేయాలనే తలంపు పుట్టింది. యెరోబాముకి ఒక కార్యం చేయాలని తలంపు పుట్టింది. ఏ కార్యం అంటే అది వాక్యానికి వ్యతిరేకమైన కార్యం, బంగారు దూడను చేయాలనే తలంపు పుట్టింది. పిల్లల వాక్యానికి విరుద్ధమైన కార్యం చేయాలని తలంపు అతనిలో పుట్టినప్పుడు మరి దాన్ని తొలగించుకోవాలి ప్రభు యొక్క సహాయం చేత. కానీ ఏం చేశాడంటే మరి దాన్ని అనుసరించి నడుచుకుంటా వచ్చాడు. తనకు తలంపు పుట్టిన ప్రకారంగానే బంగారు దూడను చేయించాడు. తాను పూజించాడు ఆ దూడల్ని, ప్రజలు కూడా పూజించమని ప్రేరేపిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి తాను నష్టపోయాడు, ప్రజలు కూడా నష్టపోయినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ తనలో పుట్టినటువంటి ఈ తలంపు వాక్యానికి విరుద్ధమైన తలంపు. ఆ తలంపును అనుసరించి నడుచుకుని నష్టపరిచిన వాడుగా ఉన్నాడు. అలాగే కొన్నిసార్లు ప్రియులార ఇతరులు మనకు తలంపులు పుట్టిస్తూ ఉంటారు కొన్ని కార్యాలు చేయమని. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూస్తే సొలొమోను యొక్క భార్యలు ఏం చేశారంటే అతనికి తలంపు పుట్టించారు. ఏమని? యెరూషలేము ఎదుటిన కొండ మీద బలిపీఠాలు కట్టమని, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టమని తలంపు పుట్టించారు. సొలొమోను ఏం చేయాలి? ఆ తలంపుని నిరాకరించాలి, అలా చేయకూడదని గ్రహింపు కలిగి ఉండాలి. కానీ ఏం చేశారంటే మరి మనుషులు పుట్టించినటువంటి తలంపు ప్రకారము తాను వాక్యానికి విరుద్ధంగా కార్యం చేస్తూ వచ్చాడు. అంటే
అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి తాను ఎంత నష్టపోయాడు, మరి తన సంతతికి కూడా నష్టం కలిగింది. గమనించండి, మరి ఆ విధంగా నడుచుకున్నప్పుడు దేవుడు హెచ్చరించాడు, కానీ సరి చేసుకోలేదు. చివరికి ఏమైందంటే మరి తన సంతతికి నష్టము తెచ్చిన వాడుగా ఉన్నాడు. రాజ్యము 2 భాగాలైపోయింది. తన సంతతి 12 గోత్రాలను పరిపాలన చేయాలి, కానీ సొలొమోను చేసినటువంటి ఈ యొక్క అపరాధాన్ని బట్టి రాజ్యం అంటే 10 గోత్రాలు తీయబడి యెరోబాముకి ఇవ్వబడతా వచ్చింది. చూడండి, మనుషుల యొక్క తలంపులు ఎంత నష్టాన్ని కలిగించినాయో. ఇక్కడ కొన్నిసార్లు మనుషులు కొన్ని తలంపులు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం గ్రహించాలి, ఇది వాక్యానికి విరుద్ధమైందా లేకపోతే వాక్యానుసారమైందా గ్రహించాలి. వాక్యానికి విరుద్ధమైంది అయితే ఏం చేయాలా? దాన్ని మనం అనుసరించకూడదు, ఆ తలంపు ప్రకారం నడుచుకోకూడదు, జాగ్రత్త పడాలి. అలాగే కొన్నిసార్లు అపవాది కూడా మనలో కొన్ని తలంపులు పుట్టిస్తూ ఉంటాడు, కొన్ని కార్యాలు చేయమని. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇస్కరియోతు యోధాలో మరి యేసుప్రభుని అప్పగించాలి అని చెప్పి అపవాది ఆలోచన పుట్టించిన వాడుగా ఉన్నాడు. మరి అపవాది ఆలోచన పుట్టించినప్పుడు యోధా ఏం చేశాడంటే ఆలోచన ప్రకారం ప్రభుని అప్పగించిన వాడుగా ఉన్నాడు. చివరికి తను ఎంతో నష్టపోతా వచ్చాడు. ప్రియులారా, గమనించండి, కొన్నిసార్లు అపవాది కొన్ని కార్యాలు చేయమని మరి ఆ తలంపు పుట్టిస్తూ ఉంటాడు మన హృదయాల్లో. అప్పుడు మనము ఇది వాక్యానుసారమైందా కాదా అని గ్రహించి, వాక్యానికి వ్యతిరేకమైందైతే మనం ఏంటంటే మరి దాన్ని నిరాకరించాలి. సహజంగా అపవాది ఏ ఆలోచన పుట్టించినప్పటికీ అది ఎలా ఉంటుంది? వాక్యానుసారమైనదిగా ఉండదు. గమనించండి, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనగానే ఉంటుంది. కాబట్టి అపవాది ఏ ఆలోచన మనకు పుట్టించినా కూడా ప్రియులారా, మనము గ్రహింపగలిగిన వారమై ఆ అపవాది యొక్క ఆలోచనలను నిరాకరించాలి. ఆలోచన ప్రకారం మనం ఏమాత్రము నడుచుకోకూడదు. ప్రియులారా, మన జీవితంలో మరి ఏది క్షేమం అంటే దేవుడు మనలో తలంపు పుట్టిస్తే ఆ తలంపు ప్రకారం నడుచుకుంటే మనకు క్షేమం. కాబట్టి మనం ప్రతిదినము కూడా ప్రభువా నేనేం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో నీవే నాకు తలంపు పుట్టించు ప్రభువా, ఆ తలంపును అనుసరించి నడుచుకునేదాని కొరకై సహాయం చేయ ప్రభు అని ప్రభుని అడగాలి. అలా అడిగి అలాగ మనం కొనసాగితే మనం ఎంతో మేలు పొందే వారంగా ఉంటాము. ప్రియులారా, మనకు పుట్టే తలంపులు కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధంగా ఉండొచ్చు. అలాగే మనుషుల ద్వారా మనకు కలిగే తలంపులు, మనుషులు మనలోనికి తీసుకొచ్చే తలంపులు కూడా మరి మనకు నష్టాన్ని కలిగించేవిగా ఉండొచ్చు. అపవాది యొక్క తలంపులు, అపవాది తీసుకొచ్చే తలంపులు మరి పూర్తిగా ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనము జాగ్రత్త పడి మరి మనం ప్రభు యొక్క తలంపు చొప్పునే నడుచుకునే వారంగా ఉండేదాని కొరకై ప్రభువా నీవు నాలో తలంపు పుట్టించు, నా హృదయంలో తలంపు పుట్టించి ఆ తలంపును అనుసరించి నడుచుకునే దాని కొరకై నాకు సహాయం చేయమని ప్రతిదినం మనం ప్రభుని అడగటం ద్వారా ఆ ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాగ మనము నడుచుకుని ప్రభు ద్వారా మేలు పొందుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆయన మరి మన హృదయంలో తలంపు పుట్టించేవాడుగా ఉన్నాడు. మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువు మన మేలు కొరకు మన హృదయంలో తలంపు పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఆయన పుట్టించే తలంపును అనుసరించి నడుచుకుంటే మనం ఎంతో మేలు పొందే వారంగా ఉంటాము. ఈ సమయంలో మరి ఆ ప్రభు మన కొరకు పుట్టాడని చెప్పి మనం చూస్తూ వచ్చాం. మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువు మనల్ని పుట్టించిన వాడు, అంతేకాదు మన మేలు కొరకు మన హృదయంలో కొన్నిటిని పుట్టించేవాడుగా ఉంటున్నాడు. మన హృదయంలో ఆయన పుట్టించేది ఏంటంటే ఆసక్తిని పుట్టించేవాడుగా ఉంటున్నాడు, సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నాడు, తలంపు పుట్టించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు పుట్టించే వీటిని మనం కలిగి అలాగ మనం కొనసాగుతూ ప్రభు ద్వారా మనము మేలు పొందుకోవాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయునుగాక.